ఈ ఆలయంలో అమ్మవారిని దర్శించుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని భక్తులు నమ్ముతారు. కానీ సంవత్సరంలో కొన్ని రోజులు సూర్యుడే స్వయంగా అమ్మవారి పాదాలను తాకటానికి ఆలయంలోకి వస్తాడంటే నమ్మగలరా? వందల ఏళ్ల క్రితం నిర్మించిన ఈ ఆలయంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక మార్గంలో ప్రయాణించి నేరుగా మహాలక్ష్మి అమ్మవారి విగ్రహాన్ని తాకుతాయి. ఆధునిక టెక్నాలజీ లేని కాలంలో ఈ నిర్మాణాన్ని అప్పటి శిల్పులు ఎలా సాధించారు? అసలు ఈ ఆలయం వెనుకున్న పురాణ కథ ఏంటి? అమ్మవారిని అంబాబాయ్ అని ఎందుకు పిలుస్తారు? మహారాష్ట్రలోని కొల్హాపూర్లో ఉన్న ఈ పవిత్ర క్షేత్రం గురించి తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అమ్మవారి మహిమతో పాటు ఆలయ నిర్మాణంలో దాగి ఉన్న ఆ అద్భుతమైన రహస్యమేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మహాలక్ష్మీదేవి కొల్హాపూర్లో కొలువై ఉంటే ఆ క్షేత్రాన్ని దర్శించినంత మాత్రాన అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు. కానీ ఈ ఆలయంలో ఉన్న ఒక అద్భుతం మాత్రం ఇప్పటికీ అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సూర్యుడి కిరణాలు నేరుగా అమ్మవారి విగ్రహాన్ని తాకే ఆ అద్భుతం ఏంటి? దాని వెనుక ఉన్న రహస్యం ఏంటి? ఇదే మహారాష్ట్రలోని ప్రసిద్ధ కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం. భక్తులు ప్రేమగా అంబాబాయ్ ఆలయం అని పిలిచే పవిత్ర క్షేత్రం. కొల్హాపూర్లో ఉన్న ఈ ఆలయం మహాలక్ష్మి దేవికి అంకితం చేయబడింది. ఇక్కడ అమ్మవారిని కేవలం సంపదకు ప్రతీకగా మాత్రమే కాకుండా శక్తి స్వరూపినిగా కూడా భక్తులు ఆరాధిస్తారు. పురాణ విశ్వాసాల ప్రకారం మహాలక్ష్మి అమ్మవారు కొల్హాపూర్లో స్వయంభుగా వెలిసారని చెబుతారు. ఈ ప్రాంతాన్ని అమ్మవారి నివాసంగా భావించే సంప్రదాయం ఉంది. అందుకే కొల్హాపూర్ని మహాలక్ష్మి క్షేత్రంగా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన మరో ప్రసిద్ధ పురాణ కథ కోల్హాసురుడు అనే రాక్షసుడితో ముడిపడి ఉంటుంది. కథనం ప్రకారం కోల్హాసురుడు అనే రాక్షసుడు ఈ ప్రాంతంలో ప్రజలను బాధించేవాడట. దేవతల ప్రార్థనతో మహాలక్ష్మీదేవి అతనితో యుద్ధం చేసి అతన్ని సంహరించిందని పురాణ కథనం చెబుతోంది. అయితే మరణించే ముందు కోల్హాసురుడు తన పేరుతో ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందాలని కోరాడట. అందుకే ఈ ప్రాంతానికి కోల్హాపూర్ అనే పేరొచ్చిందని ఒక పురాణ నమ్మకం. ఇక ఆలయ నిర్మాణాన్ని గమనిస్తే ఇది సాధారణ ఆధునిక దేవాలయం కాదు. పురాతన హేమాడ్పంతి నిర్మాణ శైలికి సంబంధించిన లక్షణాలు ఇక్కడ కనిపిస్తాయి. ఆలయంలోని రాతి నిర్మాణాలు, స్తంభాలు, శిల్పాలు అప్పటి శిల్పకళా నైపుణ్యాన్ని తెలియజేస్తాయి. అయితే ఈ ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చిన విషయం మాత్రం కిరణోత్సవం. ప్రతి సంవత్సరం కొన్ని నిర్దిష్ట రోజుల్లో సూర్యుడి కిరణాలు ఆలయ నిర్మాణంలోని ప్రత్యేక మార్గం గుండా ప్రయాణించి అమ్మవారి విగ్రహాన్ని తాకేలా ఆలయ నిర్మాణం రూపొందించబడింది. ఈ దృశ్యాన్ని భక్తులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. సూర్యకిరణాలు మొదట అమ్మవారి పాదాలను తాకి ఆ తర్వాత శరీర భాగాల మీదుగా ముఖం వైపు చేరే విధంగా కనిపించే రోజులుంటాయి. ఈ క్రమాన్ని కిరణోత్సవం అని పిలుస్తారు. ఇక్కడ అసలు ఆశ్చర్యం ఏమిటంటే వందల సంవత్సరాల క్రితం ఇంత ఖచ్చితమైన సూర్యకాంతి మార్గాన్ని ఆలయ నిర్మాణంలో ఎలా రూపొందించారు? ఆ కాలంలో ఆధునిక కంప్యూటర్ సాంకేతికత, లేజర్ పరికరాలు ఏవీ లేవు. అయినప్పటికీ సూర్యుడి కదలికలను గమనించి ఆలయ నిర్మాణాన్ని అంత ఖచ్చితంగా రూపొందించడం అప్పటి వాస్తు ఖగోళ జ్ఞానానికి అద్భుతమైన ఉదాహరణగా భావించవచ్చు. అందుకే కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం భక్తులకు మాత్రమే కాదు, చరిత్ర మరియు నిర్మాణ శాస్త్రంపై ఆసక్తి ఉన్న వారికి కూడా ఎంతో ప్రత్యేకమైన ప్రదేశం. ఇక్కడ అమ్మవారి విగ్రహం కూడా ప్రత్యేకమైనదిగా భావిస్తారు. అమ్మవారు పశ్చిమ దిశ వైపు దర్శనమిస్తారని ఆలయ సంప్రదాయం చెబుతోంది. సాధారణంగా అనేక దేవాలయాల్లో ప్రధాన దేవత తూర్పు ముఖంగా ఉండటం చూస్తాం. అందుకే ఈ ఆలయంలోని పశ్చిమాభిముఖ దర్శనం కూడా భక్తుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది. మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవటానికి దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు కొల్హాపూర్కు వస్తుంటారు. ఇక్కడ భక్తులు అమ్మవారిని దర్శించుకుని కుటుంబ సుఖ సంతోషాలు, ఐశ్వర్యం, ఆరోగ్యం, శాంతి కోసం ప్రార్థిస్తారు. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి, ఆలయ దర్శనం చేస్తే తప్పకుండా డబ్బు వచ్చేస్తుంది, సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి అని శాస్త్రీయంగా అయితే చెప్పలేం. ఇవి భక్తుల విశ్వాసానికి సంబంధించిన విషయాలు మాత్రమే. కానీ శతాబ్దాలుగా కొనసాగుతున్న భక్తి, పురాణ సంప్రదాయాలు, అద్భుతమైన రాతి నిర్మాణం, సూర్యకిరణాలతో ముడిపడిన కిరణోత్సవం ఇవన్నీ కలిపి చూస్తే కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం నిజంగా భారతదేశంలోని అత్యంత ఆసక్తికరమైన దేవాలయాల్లో ఒకటిగా నిలుస్తోంది.
అందుకే మీరు మహారాష్ట్రకు వెళ్లే అవకాశం వస్తే కోల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవాలని చాలా మంది భక్తులు కోరుకుంటారు. అంబాబాయి అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరి జీవితంలో శాంతి, సంతోషం, సౌభాగ్యాన్ని నింపాలని మనము కోరుకుందాం. ఇలాంటి ప్రసిద్ధ దేవాలయాల చరిత్ర, పురాణాలు, ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.